నువ్వు సీనియర్వి కాదు, లయ్యర్వి. దుబాయ్లో భార్య బిడ్డల్ని పెట్టుకొని ఇక్కడికొచ్చి సింగిల్ గాన్ని, బ్రహ్మచారిని, భవిష్యత్తు బ్రహ్మని అంటూ బిల్డప్పులు ఇస్తావా? నీ బండారవంతా బయట పెట్టేస్తానుండు. నీ బండారవంతా బయట పెట్టకపోతే గంగగారు, గంగగారు, మకం ఏమైంది? మీ అన్నయ్య గారు ఇన్నాళ్ళు పెళ్లి కాలేదని మనందరినీ మోసం చేశాడండి. మీ అన్నయ్యకు పెళ్ళయి ఒక పాప కూడా ఉంది. మీ మేనకోడలు పాపం అన్నం తినకుండా డాడీ డాడీ అని ఏడుస్తుంటే ఈయన లాలీజో లాలీజో పురుకో అని పాట పాడుతున్నాడు. నువ్వెన్నదేరు ఇక్కడ చెప్తుందేర్రా. ఇంకొక మాట ఎక్కువ వాగినబట్టి నీ పళ్ళు పీకే. మాట్లాడతాను. రంగా గారు, మీకు పెళ్ళయిందా? కూతురు కూడా ఉంది కదన్నయ్య. నా దగ్గర విషయం దాచావా? వదనని నా మేనకోడల్ని నాకు చూపించవా? చూపించు చూపించు చూపించు. నీ ఎక్స్ప్రెషన్ చూడలేక నాకు భయం వేస్తుందా? ఎలా అవుతుంది? అయినా ఈ మొదలష్ట పేదం చెప్పేది నిజం కాదు. ఏంటి నేను చెప్పేది నిజం కాదా? ఇందాక మీ వైఫ్ కాల్ చేసి మీరెళ్ళి చాలా రోజులైపోయింది, మీకు బాధ్యత లేదా అని మిమ్మల్ని తిట్టి, మీరు లేకపోతే పాప అన్నం తింటలేదు అంటే మీరు బుజ్జగించి తినమలేదా? అదంతా కూడా నేను ఈ చెవులతోనే విన్నాను. ముక్కల పీట మొహవాడా, నీకు మళ్ళీ చెప్తున్నాను, నాకే పెళ్లి కాలేదు, నాకే పెళ్ళవు లేదు. మరైతే ఫోన్ చేసింది ఎవరండి? ఎవరంటే ఒంటే అడగరేంటండి? ఏదో కథలెళ్ళాలని చూస్తున్నాడు. ఏం అడగాలి అక్కడ? ఒక్క నిమిషం, నేను అడుగుతానండి. బ్రదర్, అదే వీళ్ళు అడుగుతున్నారు కదా, దానికి సమాధానం చెప్పండి. చెప్పు. ఫోన్ చేసింది ఎవరంటే దుబాయ్ నుంచి ఒంటెల కేర్ టేకర్. తిండి తింటం లేదు అన్నది ఒంటి పిల్ల. అంటే మీరు ఒంటని పెళ్లి చేసుకున్నారా? ఒంటిని పెళ్లి చేసుకోవడం బేటరా సొంటి మొహోడా. మరి మీరే కదా ఒంటలు కేర్ టేకర్ అన్నారు. కేర్ టేకర్ అంటే దుబాయ్లో నాను ఒంటలు చూసుకుని ఉండనమాట. నాన్ ఇండియా వచ్చే ముందు ఒక ఒంటె ఈనింది. దాని పుట్టిన పిల్ల నాన్న పాలన నాన్న చూసుకోవటం వల్ల నాకు బాగా దగ్గరైనది. అది నాకు గొంతింటే గాని గడ్డి తింటలేదు, నీళ్లు తాగట్లేదు. హేట్ నమ్మరా? చూసావండి. إذا قلت لي نسيت అయ్యా ساهينا أعود إلى الهند هل ستك قلوبي بريكتك ممكن బ్యూటిఫుల్ రంగా గారు, మీరు పశు ప్రేమికులా? సీనియర్, మీరు ఎన్నాళ్ళు దుబాయ్లో ఆయిల్ కింగ్ అనుకున్నాను. అంటున్నావు ఏం దాకా నుంచి అదే మాట మాట్లాడుతున్నావు. మళ్ళీ ఆ మాట ఈ సంబంధం కాకపోతే అంతకు మించిన సంబంధాలు వస్తాయి. అంతేకాని వాళ్ళ డిమాండ్ల కోసం ఎప్పుడో వదులుకున్న సంబంధాన్ని ఇప్పుడు కలుపుకోలేను. ఈ విశ్వనాథ్ అవసరమైతే ఎవరి కాళ్ళైనా పట్టుకుంటాడు అన్న చెడ్డ పేరు ఈ వయసులో నాకు అక్కర్లేదు. అది కదండి, నేనేమంటున్నానంటే అత్తమ్మా, ఈ పెళ్ళి రారుద్రా రండి. ఏమైంది? మావయ్య అంత సీరియస్గా ఉన్నారు? ఏమీ లేదు రుద్రా, మీ మావయ్య జైకి పెళ్లి సంబంధాలు చూస్తున్నారు.
ఇంత సడన్ గా పెళ్ళి ఏంటత్తయ్య? మేము ఈ వైజాగ్ వదిలి వెళ్ళిపోయే లోపు జయకి పెళ్లి చేసి తనని సెటిల్ చేయాలన్నదే నా నిర్ణయం. అందుకే పెళ్లి సంబంధాలు చూస్తున్నాను. ఇవాళ ఒక మంచి సంబంధం వచ్చింది రుద్ర. అబ్బాయి కూడా చాలా బాగున్నాడు, మంచి కుటుంబం. కానీ ఆ, కానీ ఏటున్నది బావా, కాటన కానుకలు లాంటి అడుగుంటారు. సార్ చాలా స్ట్రిక్ట్ కదా, అలాంటి యాంకరేజ్ చేయనని ఉంటారు. అంతే కదా సార్? అన్నయ్య నువ్వు ఊరుకో. వాళ్ళు కట్న కానుకలేవి అడగలేదు రుద్ర. అమ్మాయికి పెద్ద కుటుంబం ఉండాలి అనేది వాళ్ళ డిమాండ్. మా కుటుంబం అంటే నేను, ఆయన, జయ, అంతే కదా. అందుకే మీ మావయ్య ఆ సంబంధం వద్దు అంటున్నారు. సడన్ గా జయ పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది? జయ కూడా కామ్గా ఉంది. అతమ్మా, పెళ్లి చేయాలని మీరు అనుకుంటున్నారు సరే, కానీ జయ అభిప్రాయం కనుక్కున్నారా? మా అమ్మ నాన్న ఇష్టమే నా ఇష్టం. ఓకే, గుడ్. కుటుంబ విలువలేంటో మీ మావయ్యకి ఇంకా అర్థం కావట్లేదు రుద్ర. అత్తమ్మా, మావయ్య అభిప్రాయాన్ని కూడా మనం కాదనిలే. మావయ్య, చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు గనక విజయేంద్ర ప్రతాప్ కుటుంబ అల్లుడుగా ఒక్క మాట మాట్లాడితే చాలు, మేమందరం జయ బాధ్యత తీసుకుని దగ్గరుండి పెళ్లి జరిపిస్తాం. ఒకవేళ మీరు అలా కాదు అనుకుని ఈ డిమాండ్కి నేను ససేమిరా ఒప్పుకోను, నా ప్రిన్సిపల్స్కి తగ్గ అల్లుడే కావాలనుకుంటే జయకి ఈ సంబంధం కాకపోతే వేరే సంబంధం చూద్దాం. అయినా ఇంత తొందరగా జయకి పెళ్లి చేయడం ఏంటత్తయ్య? తొందర పడాలి బావా. మీ డిస్కషన్ మధ్యలో నేను ఇన్వాల్వ్ అవుతున్నానని ఏం అనుకోకండి. యాక్చువల్లీ జయ కోసం నేను కూడా సంబంధాలు చూస్తున్నాను. బట్ బాబాయ్ గారు ఏదో సంబంధం ఫిక్స్ చేశారని తెలిసి వివరాలు తెలుసుకుందామని వచ్చాను. బాబాయ్ గారు, మీ సెల్ఫ్ రెస్పెక్ట్ తగ్గకూడదని మీ ప్రెస్టీజ్కి తగ్గ అల్లుడిని తెచ్చుకోవడం పెద్ద విషయం ఏం కాదు.